ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా లొట్టపీసు కేసు పెట్టి కాంగ్రెస్ నేతలు సునకానందం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పచ్చ కామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, 50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి అందరినీ దొంగల్లానే చూస్తారని ఎద్దేవా చేశారు. మూర్ఖపు ఆలోచనతో తనను ఈ కేసులో ఇరికించారని కేటీఆర్ అన్నారు. మంగళవారం నందినగర్లోని తన ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లొట్టపీసు కేసు పెట్టి కతల్ని సునకానందం పొందుతున్న చిట్టి నాయకుడికి చెబుతున్న న్యాయ వ్యవస్థ అక్రమ కేసు నుంచి బయటపడతా అని చెప్పారు. హైకోర్టులో కేవలం క్యాష్ పిటిషన్ మాత్రమే కొట్టేశారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లమని తెలిపారు. అక్కడ న్యాయ పోరాటం చేస్తామన్నారు. నేనే నేరం చేశానని హైకోర్టు చెప్పలేదు, కానీ నాకు శిక్ష పడుతుందని, ఏదేదో జరిగిపోతుందని చాలా లీకులు ఇస్తున్నారు. సీఎం చెప్పేవి సూక్తులు కావని అందరూ గుర్తించాలి. నిన్న నా హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్లినా నన్ను విచారణ జరిపితే ఏమవుతుందోనని రేవంత్ రెడ్డి భయపడ్డారు. అందుకే నన్ను లాయర్లతో రావద్దన్నారు. పట్నం నరేంద్రరెడ్డి చెప్పని మాటలను ఎఫ్ఐఆర్లలో రాశారు. అలా తప్పుడు రాతలు రాశారనే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలన్నా, అందుకే 9న న్యాయవాది సమక్షంలో ఏసీబీ విచారణ జరిపేలా అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నా.